ఆ విధంగా దాని ఆయువు పెరుగుతుంది. అలాగే దాని ధర కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం మనుషులం. మన మనుషులందరం కూడా సమానమే, పాలలాగా. ఇక ఎవరు గొప్పవారు అవుతారు అంటే కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొనేవారు, సమస్యలను ఎదుర్కొనేవారు. వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే జీవితంలో ముందుకు వెళ్తారు. అప్పుడే జీవితంలో మీ ఆయువు పెరుగుతూ వెళ్తుంది. ఇక అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గొప్పవారిగా గుర్తిస్తుంది. ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల వల్ల దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనకు తప్పకుండా అనిపించవచ్చు, అలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని. కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్ట కార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా, ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనస్సులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి.